హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ సుష్మిత. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. దీనికోసం ముందుగా ఒక ఉల్లిపాయని చీరికలుగా కట్ చేసుకోండి. 6 పచ్చిమిర్చిని కూడా చీరికలుగా కట్ చేసుకోండి. ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక బాండీలో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులో ఒక ఎగ్ని వేసుకోండి. ఎగ్ని వేసుకున్నాక తక్కువగా కలపండి, అప్పుడే ఎగ్ అనేది పెద్ద ముక్కలుగా ఉంటుంది. ఎగ్ అనేది బాగా వేగాక మనం అందులోకి పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ మిరియాల పొడి అనేవి యాడ్ చేయాలి. మిరియాల పొడి, ఉప్పు రెండు యాడ్ చేశాక మనం బాగా కలుపుకోవాలి. మనము వాటిని బాగా కలుపుకున్నాక ఎగ్ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అదే బాండీలో 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ అనేది లైట్గా హీట్ అయ్యాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అవి కొంచెం వేగాక అందులోకి మనం కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అన్నీ వేసాక బాగా కలుపుకోవాలి. కూరగాయలు అనేవి బాగా కుక్ అయ్యాక అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి. ఇది ఒక 3 to 4 minutes మనం వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిపోతే ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతున్నట్టుగా కనిపిస్తుంది. అది వేగిపోయాక మనం అందులోకి ఒక స్పూన్ కారం, పావు స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రెండు వేసి బాగా కలుపుకున్నాక మనం ఆల్రెడీ వండుకొని చెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. రైస్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే మనకి ఎంత రైస్ పడుతుందో ఇందులో అని తెలుస్తుంది. రైస్ వేసి బాగా కలుపుకున్నాక మనం ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక బాగా కలిసేలా అన్నం అంతా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలి. అప్పుడు ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.